నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ తరగతుల ప్రారంభం. ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ గుంటూరు వెంకట సీతారామ దీక్షితులు. మేము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తాం. కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు. హీరో వైష్ణవ్ తేజకు ఉప్పనంత ప్రేమతో స్వాగతం. అడుగడుగున జనం గజమాలలు హారతులతో నీరాజనం. కూటమి పాలనలో ప్రజలకు మెరుగైన పాలన సాధ్యం. జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పిఠాపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పంపించాలని ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా నిర్వహించిన రోడ్ షోలో ఈయన పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్కి మద్దతుగా మెగాస్టార్ మేనల్లుడు ఉప్పెన సినిమా హీరో వైష్ణవ్ తేజకు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్ నవకంఠవాడ గ్రామంలో ఘన స్వాగతం పలికారు. ఇసుకపల్లి, నాగులపల్లి, రమణకపేట, కోనపప్పపేట, మూలపేట, ఉప్పాడ కొత్తపల్లి మీదుగా రోడ్ షో నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు. మా మావయ్య సినీ ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ప్రజల కోసం దశాబ్దాల కాలం నుండి జీవితాన్ని వదులుకుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల కోసం కష్టపడుతున్నారని, అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ని గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట జబర్దస్త్ టీం సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, టీడీపీ నాయకులు అనుశక్తి సత్యానందరెడ్డి, వేమకిరి రాంబాబు, జనసేన నాయకులు కంబాల దాసబాబు, శెట్టి వెంకటేశ్వరరావు, మచ్చం అప్పాజీ, మొరాల శెట్టి సునీల్, గుండ్రు జగ్గారావు, మాల్శెట్టి బుజ్జి, బీజేపీ నాయకులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడంపై సత్యానందరావుకు దస్తావేజుల దండతో స్వాగతం పలికిన గ్రామస్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం మండలం ఈతకోట, కామరాజలంక మరియు ఊబలంక గ్రామాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మన భూములు దోచుకోవడం కోసం జగన్ పన్నిన ఎత్తుగడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండారు సత్యానందరావుకి 100 రూపాయల దస్తావేజులతో ధన్యవాదాల దండలు వేసి స్వాగతం పలికిన గ్రామస్తులు ప్రజల మన్ననలు పొంది మేనిఫెస్టో విడుదల చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు పాలాభిషేకం, ప్రజల మన్ననలు పొందే విధంగా ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించినందుకు రావులపాలెం మండలం కొమరాజలంక గ్రామంలో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేసిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రజల్లోనికి వెళ్లి ఓట్లు అడగలేకపోతున్నారని, సమావేశాలతో సరిపెట్టుకుంటున్నాడని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక 21వ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుని మళ్లీ తిరిగి ప్రజల వద్దకు ధైర్యంగా రాగలుగుతున్నాను అని వారు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమపాలుగా ప్రజలకు అందించిన ఘనత తనది అని వారు తెలిపారు. కొండబాబు మాయమాటలు నమ్మి మోసపోయిన ప్రజలు తిరిగి కొండబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు.
అక్రమ సంపాదన, అడ్డకులు దంతాలతో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని కుటుంబ సభ్యుల చేతుల్లో పాలన అప్పగించి కొండబాబు ప్రజలను ఘోరంగా అవమానించారని వారు తెలిపారు. తాను నిజాయితీగా పనిచేసినందుకు గాను ప్రజలు తనను ఆదరించి అభిమానం చూపుతున్నారని, తిరిగి తనను ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు ప్రజలు తాపత్రయపడుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి పేర్కొన్నారు. ఆయన వెంట 21వ డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ కొప్పనాతి నాగ సత్యనారాయణ, వ్యవసాయ బోర్డు మెంబర్ వెలమల మల్లేశ్వరరావు, ఎన్జీకే కిషోర్ కుమార్ తదితరులు ఉన్నారు. 20వ డివిజన్లో ఎన్నికల ప్రచారం పాల్గొన్నాం. జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో అందరూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వాళ్ళు చాలా మందికి ఇళ్ల పట్టాలు వచ్చినాయి. ఇళ్ల పట్టాలు వచ్చిన ప్రతి కుటుంబానికి చెప్తున్నాను, 18 నెలలు ఇల్లు కడతానని చెప్పి. నేను అధికార పక్షంలో ఉండి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్న కొండబాబు కనీసం ఒక ఇంటికి కూడా వెళ్ళి ప్రచారం చేయలే. కేవలం మీటింగ్లు పెట్టేసుకుని ప్రజల దూరంగా ఉండి ప్రచారం చేసుకుంటున్నాడు. దానికి కారణం 2014లో ప్రజలకు ఇచ్చిన హామీల్ని చేయలేదు కాబట్టి ఆ ప్రజలు ఇంకా అతని దొంగ హామీల్ని ప్రశ్నిస్తారన్న భయంతో గడప గడపగా రాలేకపోతున్నాడు. చిత్తశుద్ధితో ఉన్నాం, ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం. రోజుకి నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా కూతుర్లు కానీ అందరం కలిసి రోజుకి 10,000 ఓటర్లు కలుస్తున్నాం. ఓటులు ఫ్యాన్ గుర్తుకు వేయమని జగన్ గారిని, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా సునీల్ గెలిపించమని అభ్యర్థించుకుంటున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మా యొక్క ప్రచారం ఇంకా విస్తృతం చేస్తాం. మరిన్ని ఎక్కువ ఇళ్ళు కలిసేలాగా ప్రయత్నం చేస్తాం. ఇంకా ప్రచారానికి ఉన్నటువంటి ఈ 10 రోజుల సమయాన్ని ఉపయోగించుకుంటాం. జగన్ గారు చేసిన మంచి పనులు చెప్తాం, చేయబోయే మంచి పనులు కూడా చెప్తాం. చిత్తశుద్ధ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయాలి మరొక్కసారిని మేనిఫెస్టోలో అమలు కాని హామీలన్నీ పెట్టి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నాడు. 2014 ఇదే దొంగల ముఠ, ఇదే బీజేపీ, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే తెలుగుదేశం, ఇదే దొంగల ముఠ కలిసికట్టుగా వచ్చి పోటీ చేసి ప్రజలు నమ్మించి అధికారులు వచ్చిన ప్రజలు మర్చిపోయారు. 2019లో ఇదే దొంగల ముఠ ఒకరినొకరు తిట్టుకున్నారు. 3 విడిగా పోటీ చేశారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 విడివిడే పోటీ చేసి ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుని, కుటుంబ సభ్యులతో సహా తిట్టుకుని ఆ రోజు ఎలక్షన్ పోటీ చేశారు. మరలా ఈరోజు ఇదే దొంగల ముఠ కలిసి వస్తుంది. ఒకసారి కలిసి పోటీ చేశారు, ఒకసారి విడిపోయి పోటీ చేశారు, ఒకసారి మళ్ళీ కలిసి పోటీ చేస్తారు. ప్రజలకు ఏ ఉద్దేశం మీద మీరు అనుకుంటున్నారు? ప్రజలకు ఏ సమాచారం ఇద్దాం అనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే తెలివి తక్కువ అనుకుంటున్నారా? కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దొంగ కూటమిని, ఈ యొక్క జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిప్పి కొడతారని ఖచ్చితంగా చెప్పగలిగిన సందర్భంగా చేయవలసిన పని సంపూర్ణంగా చేస్తే సర్వజనీనంగా ఆనందాన్ని పొందవచ్చునని జేఎన్టీయూ ప్రొఫెసర్ గుంటూరు వెంకట సీతారామ దీక్షితులు అన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్విక్ బాల్ వికాస్ వేసవి శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చిన జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ గుంటూరు వెంకట సీతారామ దీక్షితులు శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మహోన్నత మానవ విలువలు పాటించే ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరంలో శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మీ గృహాలకు చేరుకున్న తర్వాత కూడా నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరించి 10 సంవత్సరాల తర్వాత కనీసం 10 మంది పిల్లలలో మానసిక పరివర్తన తీసుకురాగలిగితే తాత్విక్ బాల్ వికాస్ లక్ష్యం నెరవేరినట్లే అని వారు తెలిపారు. ఉమర్ ఆదిషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ హుసేన్ షా వేసవి శిక్షణ శిబిరాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ వారం రోజులలో పిల్లలు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, నూతనోత్సాహాన్ని పొందాలని వారు పొందారు. తాత్విక్ బాల్ వికాస్ ప్రధాన సమన్వయకర్త ఏవీవి సత్యనారాయణ మాట్లాడుతూ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు 7 రోజులలో వేసవి శిక్షణ శిబిరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆదిషా స్వామి వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించబడుతుందని తెలిపారు. అజెండాలోని వివిధ అంశాలను సభకు తెలియజేశారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆదిషా స్వామి వారు అంతర్జాలం ద్వారా వారి దివ్య ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా అమెరికా నుండి మాతాజీ శ్రీమతి ప్రభావతి కూడా వారి శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్ వి నాగేశ్వరరావు హాస్యభరిత సన్నివేశాలతో పిల్లలను ఆనందింపచేశారు. అష్టావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు సభా సంచాలనం చేయగా పీఠం సెంట్రల్ కమిటీ మెంబర్ ఎన్టీవీ ప్రసాద్ వర్మ వందన సమర్పణ చేశారు. తాత్విక బాల వికాస్ వేసవ శిక్షణా శిబిరం ఈ కార్యక్రమ ఆరంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మేము కాదు, నా ఎదురుగుండా ఉన్న చిన్నారులు, మీరందరూ ముఖ్య అతిథులు. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాశీస్సులు. తర్వాత ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారు
ఇంత మంచి పిల్లలకి తో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నన్ను మాట్లాడమని ఆహ్వానించి నాకు ఒక మంచి అదృష్టాన్ని కలిగించారు. ఇంతమంది మంచి ఆలోచనతో ఉన్న పిల్లలతో వారి తల్లిదండ్రులతో మాట్లాడడం అనేది ఇవాళ మాకు అదృష్టం. ఇంత అదృష్టాన్ని కలిగించినటువంటి ఈ పీఠం వారికి, ఆ బృందానికి, పర్టికులర్గా మా సత్యనారాయణ గారికి, సూరిబాబు గారికి, నా చిరకాల మిత్రుడు వర్మ గారికి, మా హుస్సేన్ షా గారికి, అందరికీ కూడా నా నమస్సులు. ఇంకా గట్టిగా. ఓకే, వెరీ గుడ్. ఎన్నో చక్కని విషయాలు తెలియజేసినందుకు ప్రొఫెసర్ దీక్షితులు గారికి తాత్విక బాల సమ్మర్ క్యాంప్ డిక్లేర్డ్ ఓపెన్ ఈ రోజు నుంచి 1 వీక్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ప్రచారం గావించిన రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ఇంటింటికి తిరిగి ఆయనకు మద్దతుగా మొదటి రోజున ప్రచారంలో మీ అమూల్యమైన 2 ఓట్లను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్కు మరియు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేయమని కోరుతూ ప్రచారం చేసిన రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు మరియు ఆయన మిత్ర బృందం పాల్గొన్నారు. స్ఫూర్తితో ఆయన నడిచే దారిలో ఆయన ఆశయాలతో మనకంటూ వచ్చాడు ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏదైతే ప్రజలకి అండగా ఉండి ఏ విధంగా ఆదుకుంటున్నాడో అలాగే పవన్ కళ్యాణ్ గారు చెమటోడిచి రక్తం ఓడిచి సినిమాలో నటించిన డబ్బు మరి పేద రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులకి ఇంటికి 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఏకైక మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు రంగా గారిని చూసాం, అదే స్ఫూర్తి. ఎవరు కష్టాల్లో ఉంటే, ఎవరు ఆపదల్లో ఉంటే ఆదుకునేవాడు. కులం లేదు, మతం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చినాడు. కులం చూడలేదు, మతం చూడలేదు. అందరికీ ఇంటింటికి అన్ని కులాలకు చెందిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. అలాగే ఇప్పటిలో ఇల్లు స్థలం ఇచ్చారని సభకి కూల్ చేస్తే వాళ్ళ ఇంటికి కట్టుకోవడానికి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అలాగే మరి కులం లేదంటే ఉదాహరణ మత్స్యకార కుటుంబాలకు చెందిన మరి వైజాగ్లో బోటు తగలబెట్టేశారు మల్లికారులు. పాపం వాళ్ళు రెక్కాడితే డొక్కాడినారు. వాళ్ళ బోట్లు తగలబెడితే మరి 60,000 రూపాయలు చొప్పున ఇచ్చిన మనసున్న మహారాజు ఎవరున్నంటే మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు రంగా గారి ఆశయాలని ఏ విధంగా తీసుకుని ఆ రోజుల్లో నడిచాడో మరి ఇదే స్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు. కాబట్టి మేము రాధారంగ మిత్రమని రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి మద్దతు ప్రకటించాం. స్థానిక 43వ డివిజన్ ప్రతాప్ నగర్ రామాలయం గుడి వద్ద నుండి కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి ద్వారంపూడి మహాలక్ష్మి ఎలక్షన్ ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక 43వ డివిజన్ ప్రతాప్ నగర్ రామాలయం గుడి వద్ద నుండి కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి ద్వారంపూడి మహాలక్ష్మి ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. వార్డులో ప్రజలు అడుగడుగున నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మరోసారి గెలిపిస్తే కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తారని ఆమె తెలిపారు. ఇప్పటికే జగనన్న ఇల్లు స్థలాలు ఇచ్చిన 30,000 మంది లబ్ధిదారులకు 18 నెలల్లో సొంతింటి కళ సాకారం చేస్తారని, గతంలో 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికలు కావడానికి ముందు ఎన్నికలయ్యాక 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని వచ్చే ఎన్నికల్లో తమ భర్తకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు కాకినాడలో గతంలో ఏ ఎమ్మెల్యే హయాంలో జరగని విధముగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా పెద్ద మనసుతో తమను దీవించి ఆదరించి ఆశీర్వదించి మరో 5 ఏళ్లు సేవ చేసే అవకాశం కల్పించాలని ఆమె కోరారు. నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధికి పాటుపడిన తమ భర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సేవలను గుర్తించి మళ్లీ పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. సముద్ర వేటనే జీవనాధారంగా చేసుకుని జీవించే మత్స్యకారుల్లో చమురు సమస్యల కారణంగా ఎంతో నష్టపోయారని, వీరందరికీ అండగా ఉంటారని వారు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే తమ భర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, మాజీ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత, మాజీ మేయర్ మరియు వ్యవసాయ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, జేడీ పవన్, కోకో వెంకటగిరి, మన్యం నాగేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
రాబోయే ఎలక్షన్ సందర్భంగా 43 వార్డులో ప్రచార ఎలక్షన్ జరుగుతుంది. 43 వార్డులో మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మీరు రావద్దమ్మా, జగన్ గారు రుణం తీసుకునే అవకాశం వచ్చింది, మేము రుణం తీసుకుంటామని చెప్తున్నారు అందరూ. జనం అందరూ అలా చెప్తున్నారంటే దానికి కారణం మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కారణం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ అందరికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి. నాడు నేడు ద్వారా పిల్లలందరినీ ఉచితంగా చదివిస్తున్నారు. ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తారు. దానిలో భాగంగా గోరుముద్దలో పిల్లలందరికీ ఉచితంగా ఆహారం ఇవ్వడం జరుగుతుంది. అది అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. స్వయంగా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో నేను స్వయంగా వెళ్ళడం జరిగింది అక్షయ ఫౌండేషన్కి. వాళ్ళందరూ ఆహారాన్ని పిల్లలకి ఎంతో నీట్గా చేసిస్తున్నారు. అక్కడ న్యూట్రిషన్ కానీ ప్రోటీన్ కానీ ఏది తగ్గకుండా రాగి జావ ఎగ్ అన్నీ ఇస్తున్నారు. అంటే ఎమ్మెల్యే గారు ప్రతి దాన్ని చాలా మైన్యూట్గా పరిశీలించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. అంత శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు కాకినాడ అత్యంత నివాసయోగ్యమైన స్థలంగా దేశంలోనే 4వ స్థానం దక్కించుకుంది. అలాగే పారిశుద్ధ్య విషయంలో కూడా దేశంలోనే కాకినాడ 2వ స్థానం దక్కింది. అంటే అది ఎమ్మెల్యే గారు చేస్తున్న ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్ధగా పట్టించుకుంటారు కాబట్టి ఈరోజు కాకినాడకి అంత అరుదైన గౌరవం దక్కిందని నేను అనుకుంటున్నాను. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మా ఎమ్మెల్యే గారికి అత్యంత ఆప్తులైన మత్స్యకార సోదరులకి ఓఎన్జీసీ ద్వారా ఎంతో అన్యాయం జరిగింది. దానికి ఎంతో పోరాటం చేసి ఎమ్మెల్యే గారు మత్స్యకార సోదరులకి అందరికీ భరోసాగా నిలబడి ఉన్నారు, అండగా ఉన్నారు. దానికి మా సీఎం గారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించి ఓఎన్జీసీ ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తారని చెప్పడం జరిగింది. దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారి వల్ల ఇదంతా జరిగిందని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రజలందరికీ ఓన్లీ ఇది ఒక పథకాలు సంక్షేమ అభివృద్ధి కాకుండా కాకినాడ ప్రజలందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. అంటే అక్కచెల్లెళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి పండుగ పూట అని చెప్పి అక్కచెల్లెళ్ళు అందరికీ సంక్రాంతి సంబరాలు పెట్టి అందరికీ ప్రైజులు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంత కాకినాడని ఎంత అభివృద్ధిలో తీసుకొస్తున్నారు, ప్రజలందరినీ ఎంత బాగా పట్టించుకుంటున్నారు అన్నది దీన్ని బట్టి కాకినాడ ప్రజలందరికీ అర్థమైంది. అందుకే కాకినాడ ప్రజలందరూ చంద్రశేఖర్ రెడ్డి గారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళా సాధారణంగా ఆహ్వానించి ఫ్యాన్ గుర్తు కోటేస్తామని చెప్తున్నారు. దీన్ని నేను కాకినాడ ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉంటాను. ఈసారి ఎన్నికల్లో రెడ్డి గారి ఆటలు సాగవని ప్రజలంతా ఒకటై డిసైడ్ అయ్యారని సైకిల్ గుర్తుపై కొండబాబుకు, గాజు గ్లాసు గుర్తుపై తంగెల ఉదయ శ్రీనివాస్ గెలిపించేందుకు ప్రజలంతా కృత నిశ్చయంతో ఉన్నారని కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. రేపు అధికారం రాగానే ఏం చేయబోతామో మేము ఒక మేనిఫెస్టోలు సింపుల్గా రెడీ చేయడం జరిగింది. మా ఎజెండా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టో ఈ కాకినాడ నగరానికి ఏం చేస్తే బాగుంటుందో 2014-19 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే మేనిఫెస్టో తయారు చేసామో అభివృద్ధి ఏం చేస్తానన్నామో అది చేసి చూపించాం. అదే సందర్భంలో ఎలక్షన్స్ రాను కొన్ని పనులు ఆగిపోయినాయి. ఆగిపోయిన పనులు 80%, 90% మేము పూర్తి చేసినాయి. 10%, 20% పెండింగ్ ఉన్న పనులు కూడా పూర్తి చేయలేపారు 5 సంవత్సరాల దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వం. అలాంటివన్నీ ఉండిపోయినాయి. ఇంకా ఏం చేయాలో ప్రజల ఆలోచన మేరకు ఈ 5 సంవత్సరాల ప్రజల మధ్య తిరిగాం. ప్రజల ఆలోచనతో ప్రజలు ఏం అభివృద్ధి కోరుకుంటున్నారో ఆ ఆలోచనతో ఈరోజు మేనిఫెస్టోలు తయారు చేస్తాం. ఇవన్నీ కూడా అధికారం రాగానే మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేశాడండి. నవ్వుకుంటారండి అందరూ. మరి ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో ప్రజలు ఇచ్చిన సలహా కాదండి అది. ఆయనే ప్రజలు మళ్ళీ మభ్య పెట్టాలని తయారు చేశాడండి. గతంలో అలా మభ్య పెట్టి తయారు చేశాడు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన కోసం ఆయన పని చేసుకున్నాడు తప్ప ప్రజల కోసం పనిచేయలేదు ఆయన. కూటమి పాలనలోనే ప్రజలకు మెరుగైన పాలన సాధ్యమని జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్ పేర్కొన్నారు. బుధవారం 17వ వార్డులో సామా పబ్లిక్ స్కూల్ వీధులందు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింట ప్రచారం నిర్వహించి కూటమి పార్టీ శాసనసభ అభ్యర్థి వనమాడి కొండబాబుకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, అలాగే కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేల ఉదయ శ్రీనివాస్కు గాజు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ప్రచారం నిర్వహించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని వారు తెలిపారు. అరాచక పాలనను అంతమొందించేందుకు గాను ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారని, ఇది ఉమ్మడి కూటమి విజయంగా భావిస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడి వెంకటకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సును ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కూటమికి నాంది పలికి ప్రజలను గెలిపించేందుకు న్యాయబద్ధమైన యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని వారు తెలిపారు. అరాచక వీరులు వెన్ను విరియాలంటే ప్రజలు కూటమి అభ్యర్థులను ఆదరించి కొండబాబుకి సైకిల్ గుర్తుపైన, ఎంపీ అభ్యర్థి తంగిల ఉదయ శ్రీనివాస్ కు గాజు గుర్తుపైన ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని వారు కోరారు. జనసేన పార్టీ కాకినాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ అడపాల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ 17వ డివిజన్ ఇన్ఛార్జు చొక్కా గిరి, చోడిపల్లి తాతాజీ, కుసుమ, హరి, సాయి, మందన కుమార్, అర్జపు సత్యానందరావు, సూరాడ తాతాజీ, మల్లాడి బాబీ తదితరులు ఉన్నారు. కాకినాడ పట్టణంలో 17వ వార్డు సామా పబ్లిక్ స్కూల్ వీధిలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోతో ఎన్నికల ప్రచారానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి బడే కృష్ణ గారు, అదేవిధంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి చొక్కా గిరి గారు, చోడిపల్లి తాతాజీ గారు, వారు యొక్క ఆధ్వర్యంలో ఈ వీర మహిళలు మరియు ఈ వార్డులో ఉన్నటువంటి కుసుమా గారు, ఇతర కార్యకర్తలు, పెద్దలు అందరితో కలిసి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నామండి. ఈ రోజున ఖచ్చితంగా మన జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి తంగెల ఉదయ శ్రీనివాస్ గ్లాసు గుర్తు పై ఒక ఓటు, అదేవిధంగా కాకినాడ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి వారిని అసెంబ్లీకి మరియు ఉదయ శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి పంపించాలని ఈ ప్రచార సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, ఈ రోజున మన రాష్ట్రంలో పట్టినటువంటి దుస్థితిని ఒక దౌర్భాగ్యుడు పరిపాలిస్తున్నాడు. అటువంటి ఒక రాక్షస పరిపాలన నుంచి మనం విముక్తి చేసి మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ మోడీ గారు వీళ్ళందరూ ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. సాన భేద దండోపాయాలు అన్ని కూడా ఉపయోగిస్తున్నారు. ముందు బతమాలుతున్నారు, వెనకపోతే డబ్బులు ఇస్తామంటున్నారు, స్థలాలు అంటున్నారు. చివరస్త్రంగా దండోపాయం అంటే కొట్టడం కూడా చేస్తున్నారు. రీసెంట్ గా 15వ వార్డులో ఈ వైసీపీ వాళ్ళు వచ్చిందంటే మా జనసేన కార్యకర్తని కొట్టడం జరిగింది. అది మీ సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. ఇటువంటి ఎన్ని చేసినా కానీ, హింస చేసినా కానీ మా జన సైనికులకు కానీ టీడీపీ కార్యకర్తలు ఎవరికో భయపడే పరిస్థితి లేదు. ఈ రోజునే ఈ దోరముడి చంద్రశేఖర్ కాదు, జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మీరు ఆల్రెడీ మద్యం అది మీరు రైస్ మిల్ అని అది డంపింగ్ చేసి రెడీ దాయడం కూడా జరిగింది. రీసెంట్ గా పిఠాపురంలో మా టీడీపీ ఇన్ఛార్జ్ గారు వర్మ గారు పట్టడం కూడా జరిగింది. మీరు మద్యం ఇచ్చినా, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా ప్రజలు ఎవరు కూడా లొంగడానికి సిద్ధంగా లేరు. మీకు మద్యం, కరెన్సీ నోట్లు, ఆయుధాలు అయితే ప్రజలకే ఓటనే ఆయుధం ఉంది. ఆ ఆయుధంతో మీకు బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు. జై హింద్, జై జనసేన, జై టీడీపీ. కొత్తపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం దిశగా చెర్ల జగ్గిరెడ్డి దూసుకుపోతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మోడేకరు అడవి, ఆలమూరు మండలం, పెనికేరు, కలవచర్ల, ములస్థాన గ్రామాలలో మరియు రావులపల్లి మండలం రావులపాడు, విదరేశ్వరం శివారు, జగ్గిరెడ్డి కాలనీ, దేవరపల్లి శివారు, పెంకుడుపాటి గురువు, మందపల్లి, కొత్తపేట గ్రామ శివారు, ఏనుగుల మహల్ నందు ప్రజలు హర్షనాథాల మధ్య ఆడపడుచులు మంగళహారతులతో స్వాగతం పలుకగా ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం దిశగా చెర్ల జగ్గిరెడ్డి దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారి సుమారు 700 కోట్ల రూపాయలతో అన్ని రంగాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చాలా వరకు రోడ్లు నిర్మించి 2200 కోట్ల రూపాయల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చిన నాయకులు జగన్, జగ్గిరెడ్లు అని మే 13న జరగబోయే ఎన్నికలలో తిరిగి చెర్ల జగ్గిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.
నియోజకవర్గ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 17,000 పైన ఇళ్ల స్థలాలు అందించి ఇంకా అర్హత ఉన్న వారికి 2024లో అందిస్తామని హామీ ఇస్తున్నారు. పులులు చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన టీడీపీ కూటమి నాయకులు జగన్ హామీలు కాపీ కొట్టి మోసపూరిత హామీలు ఎన్ని ఇచ్చినా ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేకపోగా మిమ్మల్ని నమ్మం బాబు అంటూ మరలా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ తరగతుల ప్రారంభం. ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ గుంటూరు వెంకట సీతారామ దీక్షితులు. మేము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తాం. కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు. హీరో వైష్ణవ్ తేజకు ఉప్పనంత ప్రేమతో స్వాగతం. అడుగడుగున జనం గజమాలలు హారతులతో నీరాజనం. కూటమి పాలనలో ప్రజలకు మెరుగైన పాలన సాధ్యం. జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.